విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అయితే నేను ఆ రోజు సినిమా చూడడం జరిగింది. నేను మహేష్ బాబు ఫ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సినిమా చూడడం జరిగింది. మొన్న అల్లు అర్జున్ గారు వచ్చారు. నేను సినిమా బెనిఫిట్ షోలో ఉన్నా. నేను అది 9:50 షో. అది యాక్చువల్లీ స్పెషల్ షో. అది వేయడం జరిగింది. ప్లస్ అల్లు అర్జున్ గారు వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది లేదనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని ఈ వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల్ని కానీ లేడీస్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావద్దు. ఎందుకంటే ప్రతి ఏ పెద్ద హీరో అయినా కానీ హడావిడి ఫ్యాన్స్ చాలా పెద్ద గొప్ప ఎత్తున చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్, నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నా, కంట్రోల్ అనేది ఉండదు ఫ్యాన్స్ దగ్గర. ఎందుకంటే హడావిడి కానీ థియేటర్ కాడ బెనిఫిట్ షో ఉండొచ్చు, మార్నింగ్ షో ఉండొచ్చు, స్పెషల్ షో ఉండొచ్చు, ఏ హడావిడి అయినా కానీ 5 షోలు మాకు ఏది ఉన్నా కానీ ఫస్ట్ డే మాత్రం హడావిడి బాగా గట్టిగా ఉంటుంది. అందుకు దయచేసి ఏంటంటే పిల్లల్ని తీసుకురావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, అల్లు అర్జున్ గారు రావడం కారణం ఏంటంటే, అల్లు అర్జున్ గారు వచ్చారు. ఇలా హీరోలు చాలా మంది వస్తుంటారు. సినిమా అంటేనే ఫస్ట్ డే రావడము. అదే భయ్య, వస్తాడు హీరో, వస్తాడు చూస్తాడు. మా మహేష్ బాబు ఈయన మొన్న సుదర్శన్ లోకి వచ్చిండు. అప్పుడు ఈయన మేము చూసినాం, అంతా పర్మిషన్ ఉంది, తీసుకొని వచ్చినాం, కాదని కాదు. అయితే రావడము అలా చనిపోవడం అది కర్మన రాతన తెలీదు, కాకపోతే అయ్యింది. అయినాక వాళ్ళకి నష్టపరిహారం ఏందో ఇస్తుండు అల్లు అర్జున్ గారు. ప్లస్ ఇంకోటి, బాబుకిన ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తుండు. 1 వీక్ నుండి అదే పనిలో ఉన్నాం మేము. కిమ్స్ లో మనకు బాబు గినంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు అన్ని విధాలుగా ఉండి మనకు ఒక పర్సన్ గినంగా ఉండి ట్రీట్మెంట్ చేయిస్తుండు. 25 లక్షలు అనౌన్స్ చేసిండు అల్లు అర్జున్ గారి గినంగా. కాకపోతే అరెస్ట్ చేయడం అనేది గిన కరెక్ట్ కాదు అల్లు అర్జున్ గారిని. ఎందుకంటే చేయండి, కాదని కాదు. కాకపోతే ఏంటంటే ఇది నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిది ఉంటుంది ఇది బాధ్యత. పోలీస్ వాళ్ళది ఉంటుంది, ప్లస్ అందరిది థియేటర్ ఇబ్బంది ఉంటుంది. అందరు ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి. ఎందుకంటే మనం ముందు పోయి చనిపోతామంటే అది మనం అది అట్లా తప్పు చేయడం అనేది కాదు కదా. మనం ఇక్కడ పోయి ముందు పోయి పడిపోతామంటే మనం పోం కదా. ముందు జాగ్రత్త, ఆ తలరాత మన రాత ఎంతకు ఉంటుందో అంతకు జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నుండి పోలీస్ వాళ్ళకి జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ షోస్ వేయొద్దు. ఇది 1 గంట షో, 4 గంటల షో అనేది వేయొద్దు. ఇంకోటి ఏంటంటే 7 గంటల షో నుండి కరెక్ట్ ఉంటుంది. ఈ టికెట్ల రేటు కింద ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టికెట్ల రేటు కింద కొంచెం తగ్గియాలి, ప్రభుత్వానికి అదిగినా చెప్తున్నా నేను. ఇంకోటి 7 గంటల నుండి అనేది మంచి షో. ఇది 7 గంటల నుండి 5 షోలు 5 ఆటలు మంచిగా ఆడించుకోవచ్చు. ఈ 4 గంటల షో, ఒక 1 గంట షో అనేది ఏ రాదు. అది ఇది పుష్ప 2 సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దేశవ్యాప్తంగా మన తెలుగు సినిమా అంటే ఏంటో ప్రూవ్ చేయగలం. బాహుబలి సినిమా తర్వాత, బాహుబలి కానీ, RRR ఇటువంటి సినిమాల తర్వాత మనం కూడా ఈ పుష్ప 2ని దట్టు పుష్ప 1 ద్వారా ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది. దాంతో ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చిందండి. ఇది ఇటువంటి చాలా సార్లు అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సార్లు ఎన్నో ఈవెంట్లు వాళ్ళు అటెండ్ అయ్యారు. సినిమా థియేటర్లలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఫస్ట్ టైం కాదు. ఇది కాకపోతే ఏమైందంటే సోషల్ మీడియాలో ఆయనకి వస్తున్నట్టు ఎవరికి జనరల్గా ఇదివరకు తెలిసేది కాదు. సోషల్ మీడియాలో ఏమైందంటే సంజయ్ థియేటర్కి వస్తున్నారనే సంగతి తెలిసిపోయింది. ఈ విషయం కొద్దిగా ఊహించి ఉండేసి అల్లు అర్జున్ గారికి కానీ, లేదంటే సంజయ్ థియేటర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన రాకుండా చేసి ఉన్నట్లయితే ఇంత గొడవ ఉండేది కాదు. పోలీస్ ఏంటంటే ఊహించలేదు అమ్మ. ఇది ఏంటంటే ఒకసారి అనుకోని సంఘటనలు, ఒక బీచ్లో ఉన్నారు. ఆ బీచ్లో అందరూ స్నానం చేస్తుంటే ఒకేసారి తుఫాన్ వచ్చింది, అది సునామీ వచ్చింది. సునామీ వస్తుందని తెలిస్తే, భూకంపం వస్తుందని తెలిస్తే మనం ముందే ఉంటాం కదా. సడన్ గా అలాగా ఒక ఫ్లాష్ మ్యాప్ లాగా ఒకేసారి జనాలు ఒక 20 మందో 10 మందో తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారన్నమాట. అది చూసినట్లు, ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది మనకి. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే దగ్గరగా అల్లు అర్జున్ దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు తెలియకుండానే ఒక పూనకలాగా వచ్చేస్తుందన్నమాట. పూనకలాగా వచ్చి తోసేశారు. ఇది ఊహించుండరండి. ఇది ఇటువంటి సంఘటనలు కూడా ప్రతి సెలబ్రిటీ కూడా, అలాగే కొంతమంది స్వామీజీలు ఉంటారు. ఆ స్వామీజీలను దగ్గరగా చూడాలని కోరిక ఉంటుందండి. కొన్ని దేవుళ్ళు ఫంక్షన్లు గుళ్ళో జరుగుతున్నప్పుడు కొన్ని ఊహించడం లేదు. అంటే ఆయన మామూలుగా చాలా సినిమాలు, ఇది ఒకటే టైం కదా, చాలాసార్లు వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఒక వర్గం వాళ్ళు లేదంటే వ్యతిరేకం కాదు. అది జరిగిన సంఘటన అర్థం చేసుకోవాలి. ఇది కావాలని చేసింది ఎవరు కాదు. ఇది ఊహించుంటే, అల్లు అర్జున్ గారు ఊహించుంటే ఆయన రాడు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊహించుంటే వాళ్ళంతా కూడా ముందే ఎప్పుడూ కూడా తగిన చర్యలు, భద్రతా చర్యలు తీసుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఊహించలేదు. ఇది ఏమైనా ఒక తల్లిదండ్రులు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లలు, ముఖ్యంగా ఒక పిల్లలు కూడా, మీ పిల్లలు తెలియక చాలా కోరికలు కోరుతారండి. ఏమని, వాళ్ళకి సాధ్యం కాని కోరికలు. ఇలాగ ఫస్ట్ డే సినిమా తీసుకెళ్ళమని, లేదో వాళ్ళకి కావాల్సిన వస్తువు తీసుకెళ్ళమని, ఒక డేంజర్ పొజిషన్ తీసుకెళ్ళమని అడుగుతుంటారు. తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుని అది వాళ్ళు చెప్పగలిగి ఉండాలండి. తప్పమ్మ, అలా ఇప్పుడు కాదు, ఇది కుదరదు, రష్ ఎక్కువ ఉంటుంది. బహుశా తల్లిదండ్రులు కూడా ఈ రేవతి హస్బెండ్ కానీ వాళ్ళు కూడా ఊహించుండరు, ఇంత రష్ ఉంటుందని చెప్పేసి ఊహించుండరు.
దానివల్ల ఇలా జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇండియా మొత్తం కానీ ప్రపంచం మొత్తం మీద కానీ ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అల్లు అర్జున్ గారికి నేనైతే పర్సనల్గా నేను అనేది ఏంటంటే కోర్టు ఇంటెన్షనల్గా వేరండి. ఇంటెన్షనల్ ఏంటంటే కావాలని అది హత్య చేయడం, కావాలని దొంగతనం చేయడం, కావాలని క్రియేట్ చేయడం కాదు కదా. ఇంత ఊహించకుండా వెళ్ళాం. ఫస్ట్ టైం కాదు ఇది. ఇటువంటిది అన్ని అనుకోవడం అంతగా శిక్ష ఉండకపోవచ్చేమో నాకు అనిపిస్తుంది. ఎలాంటి కేసులు ఎలాంటి రిమాండ్ చేసే అవకాశం లేదు. రిమాండ్ కూడా ఉండకపోవచ్చు నేను పర్సనల్గా అనుకున్నాను. రిమాండ్ ఉండకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే కావాలని చేయడం వేరు, ఇది ఒక దాడి చేయడం వేరు, ఒక ప్రాపర్టీ మీద దాడి చేయడం వేరు, లేదంటే కావాలని వెళ్ళటం వేరు. ఇది ఊహించలేదు. ఒక సినిమా చూడ ఒక సగటు ప్రేక్షకుల్లాగా ఆయన వెళ్ళారు. మెగా అభిమానులు వేరే వాళ్ళు కావాలని చేస్తున్నారు. అదేం కుదరదు. ప్రభుత్వం ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ విని అలాగే అండి మీరు అరెస్ట్ చేయమని మేము వెళ్ళి అరెస్ట్ చేస్తాం అలా ఏం ఉండదండి. ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఒకటి, సినిమా హీరోస్ అందరూ కూడా ఒకటే. ఇప్పటికైనా ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జోని రెడ్డి గారు, మహేష్ బాబు ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా అర్థం చేసుకుని, ఇది ఒక గుణపాఠంగా అర్థం చేసుకుని ప్రజలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా అలాగే తల్లిదండ్రులు, ఫ్యాన్స్ కూడా అర్థం చేయాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఆయనకి మీ అభిమాన హీరోకి ఇబ్బంది కలిగేలాగా మీరు మాట్లాడకూడదండి. మీరు చర్యలు చేయకూడదు. చూడండి మీ ఫ్యాన్స్, మీ యొక్క అభిమానులు ఏమైతే అయిందో చూడండి. మీ అభిమానం వల్ల మీ హీరో ఇబ్బంది పడుతున్నాడు. మీరు బాగానే ఉన్నారు, మనం బాగానే ఉన్నాం. ఇబ్బంది పడి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారమో అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి మినిట్ ఇదివరకు ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇదివరకు సోషల్ మీడియా అంత ఎఫెక్టివ్గా లేదు, ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఇలా ఉందండి. ముగ్గురిది కోఆర్డినేషన్ లేదండి. ఎందుకంటే ఆ థియేటర్ వాళ్ళు లేకపోతే ఆ సినిమా వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండే, పోలీసులు వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. తద్వారా అట్లా జనాలు ఎంతమంది వచ్చినా నిలువరించేవాళ్ళు. అయితే పోలీసులు, నేను న్యూస్ లో చూసిన ప్రకారం అయితే పోలీసులు తర్వాత నెక్స్ట్ డే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మాకు బన్నీ వస్తున్నారని ముందస్తు సమాచారం లేదు కాబట్టి ఇక్కడ లాఠీ చార్జ్ జనాల్ని నిర్వహించే క్రమంలో లాఠీ చార్జ్ చేశామనేది తర్వాత తెలుసుకుంటాం. ఏది ఏమైనా ఈ ఘటన జరగడం, ఒక ప్రాణం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం తేలేమో, బన్నీ గారు కూడా తేలేరు. ఇలాంటి ఘటనలు జరిగే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చే ఉండేవాళ్ళు. అక్కడ ఆ ఘటన జరిగే ముందు బన్నీ వస్తున్నారని తెలుసుకొని నేను కూడా వెళ్ళడం జరిగింది అందరితో పాటు. అయితే అది జరిగే నేను వెళ్ళినప్పుడే చాలా మంది ఆ తోపులాట జరుగుతుంది, అట్లనే ట్రాఫిక్ ఆగిపోయింది. వాళ్ళని నిలువరించే క్రమంలో బన్నీగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది. ఆ లాఠీ చార్జ్ లో తొక్కిసలాట జరిగి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అరెస్ట్ లో భాగంగా ఇంకేమైనా కుట్రలు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? కుట్ర అనేది నాకు తెలియదు. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూస్ లో అయితే A2గా బన్నీ గారిని చేర్చారు. A1 గా సెన్న థియేటర్ యజమాని, A2గా బన్నీ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగానే అరెస్ట్ చేసినట్టు అనుకుంటున్నాను. కుట్ర అంత కోణం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే A2గా ఉన్నప్పుడు సాధారణంగా పొలిటీషియన్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ A2 ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పిలిపిస్తారు, విచారణ చేస్తారు. ఏమంటారు, జరిగిన ఘటన మీద ఖచ్చితంగా విచారణ చేసే బాధ్యత పోలీసులదే. కాబట్టి ఈ విషయంలో ఒక ఏమంటారు సినీ అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేశారు, ప్రొసీజర్ ప్రకారమే బెయిల్ వస్తే విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఏది ఏమైనా ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు బన్నీ గారికి 2000 కోట్లు వచ్చినా ఆ ప్రాణం తీసుకురాలేరు కదా. కాబట్టి ఈ సినీ ప్రేక్షకులు కానీ, వివిధ హీరోల ప్రేక్షకులు కానీ, ఫ్యాన్స్ కూడా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఈ మన హీరో పెద్ద ఆయన పెద్దగానే అవుతాడు, ఇవాళ కాకపోయినా రేపైనా అవుతాడు. ఆయన సినిమాలు ఇప్పటి నుంచి మన తెలుగు హీరోల సినిమాలు ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా మూవీస్ అయినాయి. కాబట్టి మీరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఏమంటారు తొక్కిసలాట జరుగుతుందని మీరు తెలుసుకొని సేఫ్ ప్లేస్ కి వెళ్ళడం మంచిది.